హే హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వరి టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే ఫ్రెండ్స్తో వ్లాగ్ అనమాట. జస్ట్ అలా చిల్ అయ్యాము, అదంతా వ్లాగ్ తీశాను. మ్యాటర్ ఏంటి అంటే వర్క్ వెళ్ళా రోజులాగానే. సో ఆ రోజు ఏంటి అంటే ఎస్ఎఫ్ఐ బంద్ అని చెప్పేసి ఇంకా హాలిడే ఇచ్చేశారు సడన్గా. సరే ఎలాగో ఇంకా హాలిడే కదా అని చెప్పేసి ఫ్రెండ్స్కి మెసేజ్ చేస్తే వాళ్ళు కూడా వెంటనే నా దగ్గరికి వచ్చేసారు. సో ఇంకా మేము ఏం చేసాము అంటే లంచ్ బాక్సెస్ తెచ్చుకున్నాం. మేము బయటకు లంచ్ చేద్దామని వెళ్ళాం అనమాట. ఇది వైజాగ్ జగదంబ చిత్రాలయ మాల్ అనమాట. సో ఇక్కడ లంచ్కి వెళ్దామని చెప్పి ట్రైన్ రెస్టారెంట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ లంచ్ చేసి ఇక్కడ ఫన్ బ్లాస్ట్లో టైం స్పెండ్ చేద్దామని ప్లానింగ్ అయితే చేసుకొని సో ఇక్కడికైతే రావడం జరిగింది. గైస్ వీడియో అంతా చూసే ముందు ఒక్క లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే కనుక. సో వైజాగ్ నుంచి కూడా ఎంతమంది చూస్తున్నారో నాకు కమెంట్ చేయండి. ఇట్ విల్ బీ గుడ్ కదా, బాగుంటుంది. వైజాగ్ నుంచి చాలామంది చూస్తున్నారు అనిపిస్తుంది నాకు కూడా, మన వాళ్ళే అనిపిస్తుంది. నేను వైజాగ్ నుంచి అన్నట్టు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి, బాగుంటుంది. అండ్ ఫైనల్లీ ఇది 3rd ఫ్లోర్ అనుకుంటా, మేబీ ఎస్, ఫ్లోర్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ నాకు. ఇదైతే చిత్రాలయ మాల్లో. అండ్ ట్రైన్ రెస్టారెంట్ అబ్వియస్గా ట్రైన్ అంబియన్స్ ఉంటుంది. సో బయట అంతా ఇట్లా ఉంది రెస్టారెంట్కి బయట. సో ఇక్కడ ఏదో డైరెక్షన్ చేస్తున్నాను నేను. అండ్ ట్రైన్ ఎక్కుతున్న ఫీలింగ్ వస్తుంది కదా. సో ట్రైన్ రెస్టారెంట్ కాబట్టి సో ఎంట్రన్స్ అట్లా ఉంది. అండ్ లోపలంతా అంబియన్స్ ఇలా ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది నాకైతే, బాగా నచ్చింది లోపల అంబియన్స్. ఎంతమంది విజిట్ చేశారు? మీరు విజిట్ చేస్తే అది కూడా చెప్పండి, మేము వెళ్ళాము ఆల్రెడీ అన్నట్టు. అండ్ ఇక్కడ బర్త్డే డెకర్ ఒకటి చేసి ఉంది అనమాట. సో పిక్స్, వీడియోస్ అవి తీసుకోవచ్చు. అండ్ చాలామందికి తెలిసే ఉంటుంది, ఇదేం కొత్త ట్రెండ్ ఏం కాదు, ఓల్డ్ ట్రెండే. సో ప్లాట్ఫామ్ నేమ్స్ అవి ఉంటాయి. టాయ్ ట్రైన్ ఒకటి ఉంటుంది, మనం ఆర్డర్ చేసిన ఫుడ్ టాయ్ ట్రైన్లో వస్తుంది. సో అంబియన్స్ అంతా ఇట్లా ఉంటుంది లోపటంతా కూడా. చూసారా ప్లాట్ఫామ్ నేమ్స్? కేరళ, లంసింగ్, ఢిల్లీ, శ్రీకాకుళం అని చెప్పేసి ప్లాట్ఫామ్స్ ఉంటాయన్నమాట విత్ నేమ్ ప్లేట్స్. ఇక్కడ ఫుడ్ అని చెప్పి చూసారా ఎంత బాగుందో అంబియన్స్. నాకైతే పబ్ అంబియన్స్ కనిపించింది తెలుసా, ఆ డిమ్ లైట్ అదంతా కూడా మంచిగా అనిపించింది. చూసారా ఇదంతా పార్కింగ్ ఏరియా, చిన్న సెటప్ చేశారు మినీగా. మనం దగ్గర నుంచి జూమ్ చేసి వీడియో తీస్తే మంచిగా నిజమేమో అనిపిస్తుంది, అంతలా బాగా అరేంజ్ చేశారు. అండ్ అవన్నీ ఏంటి పట్టాలు అన్నమాట, ట్రైన్ వెళ్ళే పట్టాలు. సో మ్యాటర్ ఏంటి అనేసి అంటే ఫుడ్ విషయానికి వస్తే స్టార్టర్స్ బాగున్నాయి, బిర్యానీస్ అస్సలు బాగాలేవన్నమాట. ఆల్రెడీ మా ఫ్రెండ్ చెప్పింది, తను ప్లాట్ఫామ్ 65కో 360 ప్లాట్ఫామ్ 65 అనుకుంటా అక్కడికి వెళ్ళిందంట. చెప్పింది ఆల్రెడీ బిర్యానీస్ బాగుండవు, స్నాక్స్ అయితే నార్మల్గా స్టార్టర్స్ అయితే బాగుంటాయి అని చెప్పింది. సర్లే అన్ని ప్లేసెస్లో అలా ఎందుకుంటాయి, ఇక్కడ బిర్యానీ బాగుంటుందేమో అనుకొని మేము అట్లా రావడం జరిగింది. ఇది చికెన్ మెజెస్టిక్స్ అనమాట. ఇది టేస్ట్ బాగుంది. సో నెక్స్ట్ బిర్యానీ, ఇది ప్రాన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ ఒకటి, ప్రాన్ బిర్యానీ ఒకటి, 2 బిర్యానీస్ తీసుకున్నాం. బిర్యానీస్ బాగాలేవు. అండ్ అలా ఫుడ్ తిన్న తర్వాత ఫన్ బ్లాస్ట్కి వచ్చాం. ఇక్కడ ఒక ప్యాక్ తీసుకున్నాం అనమాట. పర్ హెడ్ 500 రూపీస్ అనుకుంటా. ఎస్, 1500 తీసుకున్నాం ప్యాక్. 1850 వస్తాయి పాయింట్స్. సో ఫస్ట్ అయితే హర్రర్ హౌస్లోకి వెళ్ళాము. యూ గైస్ వోంట్ బిలీవ్, నేను ఎంతలా అరిచానంటే కేకలు వేసి 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 గొంతు పోయింది నాకు ఆ రోజు. ఏంటంటే అవి సెన్సర్స్ అనమాట. మనం ఇలాగా స్టెప్ వేయగానే వెంటనే డెడ్ బాడీస్ లాగా, లేదంటే ఒక గోస్ట్ లాగా, ఒక బేర్ ఒకటి, ఎలుగుబంటి ఒకటి అరేంజ్ చేశారు. పైనుంచి డెడ్ బాడీ ఇలా స్వింగ్ అవుతూ ఉంది. అండ్ అదేమంటారు, శవపేటికి అంటారు కదా,
అది ఓపెన్ క్లోజ్ అవుతుంది, సౌండ్స్ వస్తున్నాయి, గోల, ఏంటి డెవిల్ సౌండ్స్. బాబోయ్ ఎంత భయం వేసిందో తెలుసా గైస్, నాకు చాలా అంటే చాలా భయం వేసింది. ఇవన్నీ సెన్సర్స్, మనం ఫుట్ వేసి వెళ్తుంటే, మన స్టెప్స్ వేస్తూ ఫ్రంట్కి వెళ్తుంటే ఒక్కొక్కటి అవి యాక్టివేట్ అవుతుంటాయి అన్నమాట. మా ఫ్రెండ్స్కి ఆల్రెడీ ఐడియా ఉంది, సిఎంఆర్ సెంట్రల్లో ఆల్రెడీ వాళ్ళు ప్లే చేశారంట. అండ్ హైదరాబాద్లో కూడా ఒకసారి వెళ్ళారంట, అక్కడ పీవీఆర్ మాల్లోనే ఎక్కడో. అండ్ సో వాళ్ళకి చెప్పినా కూడా నేను కేకలు చేస్తాను అనమాట. నాకు ఎంత భయం వేసిందంటే నిజంగా చాలా అంటే చాలా భయం వేసింది గైస్. సో ఇదంతా హర్రర్ హౌస్. లాస్ట్లో ఇది వర్సిటైల్ టన్నెల్ అనమాట. చుట్టూరా అలా లైట్స్ ఉండి మనం చుట్టూరా తిరుగుతున్నామేమో అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ మనం జస్ట్ అటు ఇటు షేక్ అవుతాం, మన చుట్టూ ఉన్నది మాత్రం తిరుగుతుంది అన్నమాట. సో ఇది కూడా ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది, నాకైతే నచ్చింది. చాలా బాగుంది, చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. హర్రర్ మూవీస్ చూస్తే మంచి థ్రిల్ ఫీల్ వస్తుంది కదా, లోపల కూడా అలాగే అనిపించింది. సో గుడ్. సో ఆ ప్యాక్లో ఒక 4 గేమ్స్ ఉంటాయన్నమాట. ఒకటి హారర్ హౌస్ అయిపోయింది కదా, నెక్స్ట్ వచ్చి 5D థియేటర్ అనమాట. ఇందులో ఏదైనా కొన్ని మూవీస్ డిస్ప్లే చేస్తాడు, చూపించా కదా. సో ఆ మూవీస్లో ఏదో ఒక మూవీ మనం సెలెక్ట్ చేసుకుంటే 10 minutes ప్లే చేస్తారు. తెలుసు కదా 3D 5D అంటే ఇంకా మన ఫేస్ మీదకి వచ్చేస్తుందేమో అనిపిస్తుంది. అట్లా ఆ స్పెట్స్ పెట్టుకొని మనం అయితే చూడాలి ఆ మూవీని. ఇది కూడా మంచిగా అనిపించింది, ఏదో మనమే రేస్ చేస్తున్నట్టు, మనమే వెళ్తున్నట్టు అనిపించింది. ఇక్కడ కూడా ఫుల్గా షేక్ చేసేసారనమాట అటు ఇటు. మీరు చూస్తే కనుక హెడ్ఏక్ వచ్చింది కొంచెం లైట్గా, మీదకి వచ్చేస్తున్నాయి అవి పిక్చర్స్, కొంచెం అలా అనిపించింది. అండ్ నెక్స్ట్ మొత్తం 4 games ఇంక్లూడ్ అవుతాయి అన్నమాట. ఇది బంపింగ్ కార్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చి హర్రర్ హౌస్, 5D థియేటర్, బంపింగ్ కార్స్. ఇంకా ఇది వచ్చి ఎక్స్ట్రాగా మళ్ళీ ఆ ప్యాక్ కాకుండా ఎక్స్ట్రాగా పే చేసి ఆడామన్నమాట. ఇవి కిడ్స్ గేమ్స్, జస్ట్ చేపను పట్టి వాళ్ళేసి తీయాలి. అండ్ అలాగా బయట కూడా కొన్ని గేమ్స్ ప్లే చేసాం అనమాట. చిన్న కిడ్స్కి అయితే ఇవి బాగుంటాయి, మేము చిన్నపిల్లలు అయిపోయి ఆడేసాం. కానీ నెక్స్ట్ వచ్చి ఆ ప్యాక్లో బంపింగ్ కార్స్. ఇది నాకు అసలు రాలేదు, వేస్ట్ అయిపోయింది. 10 minutes ఉంటుంది, దీనికి కూడా టైం ఉంటాయి, అన్నిటికీ టైమే. ఇంకా టైంలో మనం ప్లే చేస్తే అయినట్టు, లేదంటే లేదు, అంతే. నాకు అసలు అది అర్థం కావడానికే ఆ 10 minutes అయిపోయింది. నేను ప్లే చేసింది ఏం లేదు. బంపింగ్ కార్స్ అయితే మాత్రం ఎందుకు వెనక్కిపోతుందో కార్ నాకు తెలీదు, ఏం ప్రెస్ చేస్తున్నానో ఎక్కడేం ప్రెస్ చేస్తున్నానో తెలీదు, అది వెళ్తుంది అంతే. అర్థం కావడానికి చాలా టైం పట్టింది. నా వెనుకున్న ఫ్రెండ్కి కార్ డ్రైవింగ్ వచ్చు ఆల్రెడీ, అయితే సో అది ఇంకా ఆడేసుకుంటుంది, డ్రైవింగ్ వచ్చు కాబట్టి. మేమిద్దరం మాత్రం సో అట్లా నేర్చుకోవడానికి 10 minutes అయిపోయిందన్నమాట నాకు, అది వేరే విషయం. సో బాగా ఎంజాయ్ చేసాం గైస్ ఆ రోజైతే. నేను ఇంటికి వచ్చి వీడియో చూసుకున్న తర్వాత చాలా నవ్వుకున్నాను తెలుసా. అర్రే మనకి ఏమి చేతకట్లేదు, ఎందుకు ఇంకా వేస్ట్ అనిపించింది. సో మీరు వెళ్ళారా? వెళ్తే వెళ్ళానని కమెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఏదో మొత్తానికి అక్కడ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే వీడియో తీస్తున్నారు. అదే ఎలా వెళ్ళాలి ఏంటి అని గైడ్ చేస్తారు కదా, వాళ్ళన్నమాట. సో కార్ బంపింగ్ తర్వాత ఇంకా నెక్స్ట్ ఇది కూడా సేమ్ 5D థియేటర్ లాగానే ఉంటుంది. జస్ట్ మనకు అది పెడతారు, అందులోంచి మనం షూట్ చేయాలి. అందులో చాలా ఉంటాయి మూవీస్. మా ఫ్రెండ్ ఇదేదో సెలెక్ట్ చేసింది, షూట్ చేయాలన్నమాట. సో అది కూడా ఆడాము. సో 4 games అయిపోయినాయి. 1850 points వస్తే సో గేమ్స్ అన్నీ ఆడేసాం అనమాట. ఇది కూడా కిడ్స్ గేమే, హాకీ స్టార్స్ అనేది.
అయినా మేము ఆడాము. సో నెక్స్ట్ ఇంకా రిటర్న్ గ్రౌండ్ ఫ్లోర్లో ఇంటికి వెళ్ళిపోతూ చిన్న షాపింగ్ చేద్దామని బట్టల సైడ్ వెళ్ళామన్నమాట. నాకు వైట్ అంటే చాలా ఇష్టం, వైట్ కలర్ అంటే. సో వైట్ టాప్ కనిపించింది అంటే చూసేస్తాను బాగుందేమో అని చెప్పేసి ట్రై చేద్దామా అన్నట్టు, బట్ తీసుకోలేదులేండి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చి చుట్టూ రొటేట్ అవుతుంది సెల్ఫీ వీడియో. అది గైస్ ఫ్రెండ్స్తో వ్లాగ్ అయితే విల్ మీట్ ఇన్ ద అనదర్ వ్లాగ్. ఓకే బాయ్ చెప్పినా ఇక్కడితో ఇంకెక్కడికి వెళ్ళాం కదా. అచ్చా సో దట్స్ ద వ్లాగ్ గైస్, డే విత్ మై ఫ్రెండ్స్. లైక్ షేర్ అండ్ కమెంట్. మరో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. సో చిత్రాలయలో అయితే ఇలా ఉన్నాయి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ, బాయ్.